బతుకునావ సాగుతుంది, తెల్లవారుతున్నది, బతుకునావ సాగుతుంది. ఏలో 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 ఐలెస్సా, ఏలో 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 ఐలెస్సా, ఏలో 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 ఐలెస్సా. చిట్టి చిట్టి లేదే తయారుగా బడికి పోవాలి. బడి లేదా ఏం లేదు, కూలి పనికే పోవాలి. చెప్పిన మాట వింటావా? చెప్పిన మాట ఏందమ్మా సావిత్రి, ఏందమ్మా ఎందుకంటే పడతారు పిల్లలు? ఏమైందమ్మా? కూలి పనికి పోవాలంటే బడికి పోవాలంటే మంచి మాట చెప్తుందమ్మా. ఆ అమ్మాయి బడికి పోతా అంటే నువ్వు కూలి పోమంటాను, కొంచెం బుద్ధి ఉందమ్మా నీకు ఏమన్నా? పని అయిన పని, ఇదో పని వాడో పని చేస్తేనే కదా మా ఇల్లు నువ్వు సావిత్రి అమ్మా. అంటే నీ ఇల్లు కడగడం కోసం, నీ అప్పులు తినడం కోసం నీ బిడ్డను బడికి పంపకుండా, ఆ అమ్మాయి బడికి పోతా అన్నా కూడా బడికి పంపకుండా పని పంపుతాను చూడమ్మా. సావిత్రి దగ్గరగా నేను చెప్పేది ఏంటంటే, నీ బిడ్డ చదువుకుంది అనుకో, నీ కొడుకుని బడికి పంపిన పొద్దున పోయినాడు, ఈమె కూడా బడికి పంపిన, స్కూల్ పంపకుండా పనికి పంపిన అనుకో, రేపు పొద్దుగాల ఇవే అప్పులు ఇట్లా ఉంటాయి, ఇవే కష్టాలు ఇట్లా ఉంటాయి. తెల్లారులేస్తే మళ్ళీ ఇదే కూలి పని చేయాలి కదా. ఒకవేళ నీ కొడుకును నీ బిడ్డను స్కూల్ పంపినావు అనుకో, ప్రయోజకులు అయిన అనుకో, నీ ఇంట్లో అప్పులు పోతాయి, నీ కష్టాలు తిరుగుతాయి, సమాజంలో గౌరవంగా పోతాయి కదా బిడ్డ. నా మాటని అమ్మాయి స్కూల్ పంపు. ఇప్పుడు చదివి డాక్టర్ అవుతుందా, టీచర్ అవుతుందా, లాయర్ అవుతుందా, కలెక్టర్ అవుతుందా? అదే చదివేదో నా కొడుకుని చదివించినా నా వంశాన్ని కొట్టాడు. ఇదెందుకు తప్పమ్మా. కొడుకు ఏదో ఉద్ధరిస్తానని, అమ్మాయి ఏదో పనికిరాదని, కొడుకు గొప్పోడని, అమ్మాయి ఎందుకు పనికిరాని ఆడపిల్లని అలా చిన్న చూపు చూడద్దమ్మా. ఈ సమాజంలో ఆడ మగ ఇద్దరు కలిస్తే సమాజంలో బండి సాగుతుంది. అట్లా ఈ సమాజంలో మగవాళ్ళతో పాటు అన్ని రంగాల్లో ఆడవాళ్ళు పోటీ పడుతున్నారు. ఎందుకమ్మా? ఇప్పటికీ నా మాటను ఇంకో మాట చెప్పాలి, నీలాంటి పేదల కోసమే ఈ ప్రభుత్వం తల్లికి వందనం కింద డబ్బు లేని ప్రతి కుటుంబానికి, బడికి పోయే ప్రతి పేద కుటుంబానికి, అర్హులైన ప్రతి బిడ్డకి తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి 13,000 సంవత్సరాలు ఇస్తున్నా మనకు. అట్లా నీ ఇంట్లో నీ కొడుకును నీ బిడ్డను ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా, ఎంతమంది స్కూల్కి వెళ్తే అంతమందికి తల్లికి వందనం వస్తుంది. నా మాటిని నీ కొడుకును నీ బిడ్డను ఇద్దరు స్కూల్కి పంపు, నీ బతుకు బాగుంటది, ప్రభుత్వం నీ కంటే ఉంది. నా మాటినమ్మా. నా కొడుకుని నా బిడ్డను స్కూల్కి పంపుతా, పనికి పంపియా. ఆ సర్కార్ చల్ల ఉండాలా, ముఖ్యమంత్రి ఇంకా చల్ల ఉండాలా. అందుకే మీరందరూ కోరుకునేది ఏంటంటే, మనలో ఇప్పటికీ బడి మానేసిన పిల్లలందరినీ ఖచ్చితంగా ఎక్కడ ఉంచాలి? వాళ్ళని ఎక్కడ ఉంచాలి? పనికి పోయే వాళ్ళందరూ ఎక్కడ ఉంచాలి? బడి పిల్లలందరూ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? బడిలో ఉండాలి. పనికి పోయే పిల్లలు ఎక్కడ ఉండాలి? బడి పిల్లలందరూ ఎక్కడ ఉండాలి? పనిలో కాదు, బడిలో ఉండాలి. అందుకోసం మనం అంటున్నాం, ఆడపిల్లని చిన్న చుట్టూ ఈరోజు మీ స్కూల్కి వెళ్తే ప్రతి బిడ్డకి తల్లి కొందరి కింద 13 రూపాయలతో పాటు మీ స్కూల్లో డ్రెస్ ఇస్తురమ్మా, బుక్స్ ఇస్తురమ్మా, షూ ఇస్తురమ్మా, బ్యాగ్ ఇస్తురమ్మా. అంటే ప్రభుత్వం ఇన్ని రకాలుగా మనకు అండగా మన విద్యాశాఖ మంత్రికి, ముఖ్యమంత్రి గారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి. అందుకే ఈ సమాజంలో ఆడపిల్ల ఏం చేస్తలేదు, ఏంటి అన్ని పనులలో ముందు. అందుకే ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. వేసావు, తలుపు తీసావు, కోత కోసావు, తుర్పిడి చేసావు,
రాదు ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఆ బాటలు వేశావు కొండలు తొలిచావు కాళ్ళలు త్రవ్వావు బాటలు వేశావు జాములు కట్టావు కొండలు తొలిచావు కాళ్ళలు త్రవ్వావు ఇంకుల పని గుర్తించని వారి గంటలు నువ్వే ఇప్పేయాలి ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఇల్లంతా శుభ్రం చేసి వంటంతా సిద్ధం చేసి పిల్లల్ని బడి పంపించి చాకిరితో ఒళ్ళు పులిసిన ఇల్లంతా శుభ్రం చేసి వంటంతా సిద్ధం చేసి పిల్లల్ని బడి పంపించి చాకిరితో ఒళ్ళు పులిసిన సాధించేది శ్రీవారికి నీవులు ఎంతో తెలియాలి ఎక్కడమ్మా ఒక్క రోజు నువ్వు బద్దగిస్తివా ఇల్లంతా గోవిందా ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది నింగికి ఎగిరావు చంద్రం లోతులు చూసావు ఝాన్సీవైనావు వీర రుద్రమమైనావు భద్రకాళిలో సమరం చేస్తూ రుద్రవేత్రిలా వెలుగుందావు ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది డాక్టర్వైనావు డాక్టర్వైనావు కలెక్టర్వైనావు మినిస్టర్వైనావు సమాజ గమనం నువ్వు లేకుంటే పాలవుతుంది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది అవునా గట్టిగా చెప్పండి అందుకే ఆడపిల్లని చిన్న చూపు చూడొద్దు అవునా ఎంతో మంది ఈరోజు మొగాలతో సమానంగా పోటీ పడి దేశంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చాలా మంది మగవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పడం గట్టిగా అందరూ మంచిగా మేము స్కూల్ పేరు ఏంటారు ZPHS ZPHS పెరకలపూడి హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులం అందరం కలిసి మా గురువులకి మా అమ్మ నాన్నకి ఈ సమాజానికి దేశానికి మాట ఇస్తున్నాం ఈ దేశం కోసం రాష్ట్రం కోసం మా ఊరి కోసం మా ఇంటి కోసం మా స్కూల్ కోసం గంజాయిని మా స్కూల్ కి డ్రగ్స్ ని గంజాయిని మా స్కూల్ కి మా ఇంటికి మా ఊళ్ళోకి రానియమని రానివ్వమని అమ్మా నాన్నకి రాష్ట్ర ముఖ్యమంత్రికి గురువులకి దేశ ప్రజలకి మనస వచన కర్మనే పవిత్ర మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఈ రోజు నుండి డ్రగ్స్ వైపు గంజాయి వైపు మాకు తెలిసిన వారిని మాకు ఎవరన్నా ఇచ్చినా సప్లై చేయమని సేవించమని మరొకసారి దేవాలయం లాంటి పని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం.